యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామమున క్రీస్తు యేసునందలి పరిశుద్ధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ సమయంలో ఇక ఉదయకాల సమయంలో ఈ రోజున మనం సజీవులు ఉండవలసినటువంటి లిస్ట్ లో దేవుడు మనల్ని చేర్చిన విధానమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం మనం ధ్యానించుకున్నట్లయితే, రోజున మనము రక్షణ పొందుకొనుటకు అనర్హులమైనటువంటి మనకు దేవుని కృపచేత ఆయన రక్షణను అనుగ్రహించి ఉంటున్నారు. మనుషులందరూ మనం చూసుకున్నట్లయితే స్వభావ సిద్ధముగా మనుషులందరూ పాపులు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తుంటున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఈ లోకంలో నీతిమంతుడు ఏ ఒక్కరు కూడా లేరు. అలనాడు మొదటి మానవుడు అయినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా, అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి వారు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఫలములు దేవుడు ఏదైతే ఫలాలు తినవద్దు అని చెప్పి ఉంటున్నారో ఆ ఫలాలను వారు తినుట వలన వారు పాపంలో పడవలసి వచ్చినది. ఆ పాపము అదే విధంగా మొట్టమొదటి మానవుని నుంచి ఆ పాపము ఆ విధంగా సంక్రమించి ఉంటున్నది. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన తెలియజేస్తుంటున్నారు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఏ భేదము లేదు, కానీ ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ స్థాయి లేదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమను మనము పొందలేకపోవచ్చు ఉంటున్నాం. మరి ఆ విధంగా ఉంటున్నప్పుడు మనిషి ఏదైనా ఒక వ్యక్తి ఒక గుంటలో పడిపోయినట్లయితే, ఆ యొక్క ఒక ఊబిలో పడిపోయినట్లయితే ఆ వ్యక్తిని అక్కడి నుంచి లేవనెత్తేటువంటి వారు, రక్షించేటువంటి వారు అవసరమై ఉంటున్నది. మరి అయితే ఈ మనిషి ఈ రోజున పాపంలో పడిపోయినటువంటి ఆ యొక్క మనిషిని రక్షించేటువంటి వారు కావాలి. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పాపంలో పడిపోయినటువంటి మనల్ని లేవనిచ్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఆయన మనకు రక్షణను ఇచ్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆయన తెలియజేస్తుంటున్నారు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము సంభవించి ఉంటుంది. మరైతే ఆ యొక్క పాపం వలన దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఫలితము ఏంటి అనంటే శారీరక మరణము, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి మరణం. మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ శారీరక మరణం గురించి వ్రాయబడి ఉంటున్నది. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరణం గురించి వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఉంటున్నారు. మరి మనిషికి రక్షణ అవసరం. ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తున్నది అనంటే మానవుడు చేసినటువంటి గొప్ప కార్యములకు, లేకపోతే సత్యక్రియలకు, లేకపోతే మానవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యముల వలన ఆ యొక్క రక్షణ మనకు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తుంటున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని. కాబట్టి మనంతకు మనము ఆ యొక్క రక్షణను పొందుకోలేదు, కానీ మన యొక్క విశ్వాసమును బట్టి దేవుని యొక్క అపారమైనటువంటి ఆ యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఈ రోజున రక్షణ పొంది ఉంటున్నాం. అయితే మనము దేవుని విశ్వసింపక పూర్వము పాపమునకును సాతానుకును దాసులుగా ఉంటిమి. మరైతే ఎప్పుడైతే దేవుని విశ్వసించినామో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన సెలవిస్తుంటున్నారు, విశ్వసించినటువంటి తరువాత మనము నీతికి దాసులమయ్యాం. అయితే మనం దేవుని కృపను విసర్జించి రక్షణను కోల్పోవుట అసాధ్యమా అనంటే, ఈరోజు చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి ఆ రక్షణను మనం తిరిగి మరలా కోల్పోగలమా?
మనం చూసినట్లయితే దేవుడు రక్షణను అలనాడు ఆదాము అవ్వలు యాక్చువల్లీ ఆదాము అవ్వలకి మరణమే లేదు. అయినప్పటికీ కూడా దేవుని మాటను అతిక్రమించుట కారణాన ఆదాము అవ్వలకి మరణము సంభవించినది. ఈ రోజు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను మనం తిరిగి మరలా కోల్పోగలం అంటే కొన్ని వచనాలను మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఇలాగూ ఫలింపదు. ఆయన యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు చేయలేరు అని ఆయన తెలియజేస్తుంటున్నారు. నిజమే. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. కాబట్టి మనం ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చి ఉంటున్నామో ఆ రక్షణను మనము పోగొట్టుకొనకూడదు. ఎందుకంటే ఆ యొక్క తీగలో మనం ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఒక మొక్కను చూసినట్లయితే ఆ యొక్క మొక్క ఎప్పుడైతే ఆ తీగకు ఆ ద్రాక్షవల్లి అంటు కట్టబడి ఉంటుందో అప్పుడు మాత్రమే అది ఫలభరితముగా ఉంటున్నది. ఒకవేళ అది ద్రాక్ష చెట్టుకు వేరై ఉండినట్లయితే ఒక రోజులో అది ఎండిపోవటకు అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితాలు కూడా ఈ రోజున చూసుకున్నట్లయితే రక్షణను పొందుకున్నటువంటి మనము ఆ యొక్క రక్షణను కాపాడుకోవాలి అనంటే దేవుని చేత అంటు కట్టుబడి ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి అంటకట్టుబడి ఉండినట్లయితే ఖచ్చితంగా ఫలభరితముగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని ఆయన తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మనము ఆ రక్షణను తిరిగి కోల్పోవటకు అవకాశం ఉంటున్నది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నిత్యమైనటువంటి ఆ యొక్క రక్షణ మనము అంతం వరకు ఆ యొక్క రక్షణను కాపాడుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఆయన తెలియజేస్తుంటున్నారు. అంతం వరకు నిలిచిన వాడే రక్షింపబడును. కాబట్టి మన జీవితంలో అంతం వరకు శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు, అనేకమైనటువంటి మనుషుల చేత ద్వేషింపబడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో మనము అంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే అంతం వరకు నేను నమ్మకంగా ఉంటామో దేవుడు నమ్మకమైనటువంటి మంచి నమ్మకమైనటువంటి దాసుడా అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితము ఏ విధంగా ఉంటున్నది అన్న విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను మనం కోల్పోయేటువంటి వారుగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి గొర్రెలు నా యొక్క స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. కాబట్టి మన యొక్క స్వరం అంట, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి దేవుని స్వరము ఆ యొక్క గొర్రెలు వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. దేవుడు ఇక్కడ వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని ఆయన మనకు ఇస్తుంటున్నారు. మరైతే ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయము ఏంటి అనంటే, ఒక గొర్రెల కాపరి ఉంటున్నప్పుడు ఆ యొక్క కాపరి ముందుగా ఆ గొర్రెలకు ముందుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆ గొర్రెలు కాపరిని వెంబడిస్తాయో అప్పుడు ఆ యొక్క కాపరి యొక్క అడుగు జాడల్లో అవి ఉంటాయన్నమాట, భద్రముగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ కాపరిని ఆ యొక్క గొర్రెలు వెంబడించకుండా
ఆ కాపరి అడుగుజాడులు వెళ్లకుండా, ఆ మార్గంలో వెళ్లకుండా ఎప్పుడైతే తప్పుదో పడుతుంటున్నాయో అప్పుడు ప్రమాదంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటున్నది. అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే దేవునిని మనము వెంబడించేటువంటి వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. ఆయన మనకు ఆ యొక్క కాపరి ఏ విధంగా అయితే ఆ యొక్క గొర్రెలను మంచి చక్కటి స్థలంలోనికి, పచ్చిక కలిగినటువంటి స్థలంలోనికి, చక్కటి ఆహారం దొరికేటువంటి ఆ యొక్క స్థలంలోనికి, క్షేమకరమైనటువంటి, సురక్షితమైనటువంటి ఆ స్థలములోనికి ఆ కాపరి ఆ గొర్రెలను తీసుకుని వెళ్తాడు. చక్కగా వాటికి కావలసినటువంటి సమృద్ధికరమైనటువంటి ఆహారమును ఆ కాపరి వాటికి అందిస్తాడు. మరైతే ఎప్పుడు అందిస్తాడు అనంటే, ఎప్పుడైతే ఆ కాపరిని ఆ గొర్రెలు వెంబడిస్తాయో అప్పుడు మాత్రమే ఆ కాపరి చక్కటి ఆహారంను వాటికి అనుగ్రహించగలడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా మన యొక్క రక్షణను పొందుకున్నటువంటి మనము, పాప క్షమాపణ పొందుకున్నటువంటి మనము, ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని మనము వెంబడించేటువంటి వారుగా మనం ఉండాలి. గనుక అవి ఎన్నటికిని నశింపవు. కాబట్టి వారికి నిత్య జీవం ఇస్తుంటున్నాడు. అవి ఎన్నటికీ ఎప్పటికీ అంతం వరకు అవి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ఎవడును అంటే మన ఆత్మీయ జీవితంలో ఆ యొక్క సాతాను మన దగ్గరికి వచ్చి మన యొక్క జీవితాన్ని అపహరించకుండా చేస్తాడని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. బట్ అయితే మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో మనము నడిచేటువంటి వారుగా ఉండాలి అని తెలియజేస్తుంటున్నారు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కాబట్టి వాటిని నాకు ఇచ్చినటువంటి నా తండ్రి అందరికంటే గొప్పవాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన కాపుదలలో మనము ఉందాం. ఆయన కాపుదలలో ఉండినట్లయితే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, ఎన్ని అపాయములు వచ్చినప్పటికీ, ప్రమాదములు వచ్చినప్పటికీ, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన సంరక్షణలో ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడుగా ఆయన మన కొరకు ఉంటున్నారన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మారు మనము చూసుకున్నట్లయితే అక్కడ సెలవిస్తున్నారు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. నిజమే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప మాత్రమే. మనం ఈ లోకంలో చూస్తున్నట్లయితే అసలు రక్షణ పొందుకొనుటకు ఈ మానవుడు అనర్హుడైనటువంటి వ్యక్తి. మనం చూసినట్లయితే ఏదైనా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి మనం సహాయం చేయగలము. ఏదైనా అది తీసుకొనుటకు అర్హత కలిగినటువంటి వ్యక్తికి మనం ఏదైనా సరే ఇవ్వగలం. కానీ దేవుని విషయంలో మనం గమనించినట్లయితే మనకు ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా ఏదైనా ఒక జాబ్ కావాలంటే మనకు అర్హత ఉండాలి. కాబట్టి అటువంటి సందర్భంలో మనకు ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడనంటే ఏమి అర్హతను బట్టి అంటే కేవలము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉంటున్నారు. కృపచేత మాత్రమే మనము రక్షింపబడి ఉంటున్నాం. అయితే కృపచేత రక్షింపబడి ఉన్నటువంటి మనము విశ్వాసమును మనము కొనసాగించాలి. ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే నీ నమ్మిక చొప్పుననే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన యొక్క నమ్మిక చొప్పుననే దేవుడు మనల్ని దీవించగలుగుతాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. కాబట్టి మీ వలన కలిగినది కాదు. మనుషులు ఈనాటి కాలంలో చూసినట్లయితే ఏదో గొప్ప గొప్ప కార్యములు చేయడం ద్వారా అనుకోవచ్చు, ఏదో గొప్ప కార్యాలు చేసి, దాన ధర్మములు చేసి, లేకపోతే సత్క్రియలు చేసి మనము దేవుని యొక్క కృపను పొందుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ అది కేవలము దేవుని యొక్క వరమే అని ఆయన తెలియజేస్తుంటున్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి అది మనిషి చేసేటువంటి పనులను బట్టి, మనిషి చేసేటువంటి కార్యములను బట్టి కలిగినది కాదు.
మనం ఏది చేసినప్పటికీ కూడా, మనం డైలీ దేవుని సంఘానికి వెళ్తున్నప్పటికీ కూడా, దేవుని పనులు చేస్తున్నప్పటికీ కూడా, మనం ఏంది చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నారు, అది క్రియల వలన కలిగినదైతే కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి అతిశయపడుటకు వీలు లేదు. ఎందుకంటే అది మన వలన కలిగినది కాదు, మనం చేసినటువంటి కార్యముల వలన కలిగినది కాదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, వాటి ఎదుట మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంటున్నాము. కాబట్టి మనము క్రీస్తు యేసునందు సృజింపబడినటువంటి వారము, ఆయన చేసిన పని అయి ఉంటున్నాము. ఈ రోజున దేవుడు చేసినటువంటి పని మనం. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితము ఏ విధంగా ఉంటున్నది, ఆ యొక్క కృపను మనము ఎప్పుడూ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను కోల్పోకూడదని ఆయన తెలియజేస్తుంటున్నారు. అదేవిధంగా యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే ఆయన తెలియజేస్తుంటున్నారు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ఇక్కడ రాయబడి ఉంటున్నది. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి శక్తి కలిగినటువంటి దేవుని యందు తొట్టిల్లకుండా, మన యొక్క పరుగు పందెంలో, మన యొక్క జీవన విధానంలో తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము అనేకమైనటువంటి భక్తులను అనేక మందిని మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులే కొన్ని సార్లు తొట్టిల్లనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనము తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు సమర్థుడైనటువంటి దేవుని ఎదుట మనము ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆయన ఎదుట మనము ఉండగలుగుతామో, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను మనం ఎప్పుడు కూడా కోల్పోవుటకు అవకాశము లేదు. అదేవిధంగా ఆయన తెలియజేస్తుంటున్నాడు, ఎప్పుడైతే దేవుని ఎదుట మనము నమ్మకత్వంగా ఉండాలి అని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇది వరకు మనం చూసుకున్నాం. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. అయితే తిరిగి రక్షణ పొందినటువంటి తర్వాత మనము పాపం చేయకుండా ఉండాలి అనంటే, రక్షణ పొందినటువంటి తర్వాత దోషం చేయకుండా ఉండాలి అనంటే, అది కేవలము మన వలన కలిగినది కాదు గాని, ఎప్పుడైతే దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మన యొక్క జీవితాన్ని అంతటిని పరిపూర్ణంగా మనము దేవునికి సమర్పించినప్పుడు దేవుడే మనల్ని కాచి కాపాడుతుంటాడు. దేవుడు మన యొక్క భౌతిక స్థితిని కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా ఆయన కాపాడుతారు. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన మన యొక్క ఆయుధం ఏంటి? ప్రార్థనే. మన యొక్క బలం ఏంటి? ప్రార్థనే. మన యొక్క నిరీక్షణకు ఆధారము ప్రార్థనే. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో, ఒక బిల్డింగ్ మనం చూసినట్లయితే ఆ యొక్క బిల్డింగ్ పునాది ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైతే ఆ బిల్డింగ్ పునాది స్ట్రాంగ్ గా ఉంటుందో, అప్పుడు ఎంత హైట్ కట్టినప్పటికీ కూడా ఆ యొక్క బిల్డింగ్ స్ట్రాంగ్ గానే ఉంటది. ఎందుకనంటే ఆ యొక్క పునాది అంత స్ట్రాంగ్ గా వేయబడి ఉంటున్నది కాబట్టి ఆ యొక్క బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటది. అదే విధంగా మన యొక్క రక్షణలో మన యొక్క పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితము అంత స్ట్రాంగ్ గా ఉంటది. మన యొక్క ఆత్మీయ జీవితం స్ట్రాంగ్ గా ఉండాలి అనంటే మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. అది దేవుని యందు రక్షణ పొంది ఉన్నటువంటి మనము మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అదే విధంగా దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ 2 కూడా మన ఆత్మీయ జీవితానికి
పునాదులుగా ఉంటున్నాయి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ప్రతి శోధనలో మనం పడకుండా ప్రార్థన చేస్తాము, ప్రతి అపాయం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, ప్రతి నిందల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా విశ్వాసము, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో అయినప్పటికీ కూడా కొన్ని సార్లు మన యొక్క జీవితాల్లో నిరాశ కలగవచ్చు, నిస్పృహ కలగవచ్చు. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచడం మనము ఎల్లప్పుడూ కూడా మొట్టమొదటి ప్రిఫరెన్స్ మనము దేవునికి ఇవ్వాలి. మన జీవితాల్లో ఏది ఉన్నప్పటికీ, ఏది లేనప్పటికీ, మనము ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే చేశాడనమాట. ముందుగానే ఆయన నిర్ణయించి ఉంటున్నాడు, నియమించి ఉంటున్నాడు. కాబట్టి మనకు ఏది అవసరమో దేవునికి ముందుగానే ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మహదైశ్వర్యమును బట్టి ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తానని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనము మన యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరైతే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణను, దేవుని కృపను మనం విసర్జించినట్లయితే ఆ నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి అవకాశము ఉంటున్నది. కాబట్టి ఆ నిత్య జీవము పొందుకోవాలి అనుకున్నటువంటి మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో అంతం వరకు నిలవబడాలి, అంతం వరకు స్థిరంగా ఉండాలి, అంతం వరకు బలముగా దేవునిలో మనము ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. ఎప్పుడైతే మనం తొట్టిల్లకుండా మన యొక్క పరిస్థితుల్లో మనము వెళ్తున్నట్లయితే, ఒక చిన్న పిల్లవాడు ఉంటారు అనుకోండి, ఆ పిల్లవాడు నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ పిల్లవాడు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటది. ఒకవేళ తన తండ్రి కావచ్చు, తన తల్లి కావచ్చు, ఆ పిల్లవాడిని తన యొక్క హస్తమును పట్టుకుని నడిపించినటువంటి సందర్భంలో ఆ పిల్లవాడు చక్కగా తన తండ్రి యొక్క హస్తము చేత నడిపింపబడి తొట్టిల్లకుండా ఉంటాడు. అదే రీతిగా మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మన యొక్క హస్తములను మనము దేవునికి ఇచ్చినట్లయితే, మనం పడిపోకుండా, మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుడు మన యొక్క హస్తములను పట్టుకొని ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నారనమాట. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి రోజున మన యొక్క హస్తములను దేవునికి ఇచ్చేటువంటి వారంగా మనము ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. ఆ యొక్క గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా, ఆ యొక్క రక్షణను మనము పొందుకున్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి మనం క్రీస్తు యేసు నందలి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉంటున్నాం. కాబట్టి అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన తెలియజేస్తుంటున్నారు, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ విశ్వాసంలో మనము కొనసాగగలము. కాబట్టి మన యొక్క శక్తిని బట్టు, మన యొక్క నమ్మకత్వమును బట్టు కాదు, గాని పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత మాత్రమే ఆ విశ్వాసంలో మనము కొనసాగగలము. కాబట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయము కోరుకునేటువంటి వారంగా ఉండాలి. కృపచేత రక్షింపబడి ఉంటున్నాము. మరైతే ఆ విశ్వాసంలో పొందుకున్నటువంటి విశ్వాసము ఎప్పుడైతే రక్షింపబడి ఉంటున్నామో అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ కొద్ది రోజుల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసము అంతం వరకు ఉండాలి అనంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరమై ఉంటున్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీకు నాకు కావాలి అనంటే దేవుని చెంత మనము ప్రార్థన చేసేటువంటి వారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థన దేవుడు మన యొక్క మొరలను ఆలకించేటువంటి దేవుడు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా స్థిరంగా ఉంచేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన నిత్య జీవం ఇచ్చుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. అలనాడు ఆదాము అవ్వలు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకొనుట చేత వారు శారీరక మరణము, ఆత్మ సంబంధమైనటువంటి మరణమును పొందుకొని ఉంటున్నారు. కాబట్టి మరి ఈ రోజున మనము
ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోనికి వెళ్లకుండా దేవుని యొక్క రక్షణ ద్వారా ఆ నిత్య జీవంలోనికి పొందుకున్నట నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఎల్లప్పుడు కూడా అనుదినము అనునిత్యము కూడా ఉదయకాల సమయం నుంచి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ ప్రయాణంలో వెళ్తున్నప్పటికీ కూడా మన యొక్క ప్రాముఖ్యంగా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మనం అనేక సార్లు మనకు కావలసినటువంటి ఈ భౌతికమైనటువంటి విషయాల గురించి ప్రార్థన చేస్తాం, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల గురించి, ఎందుకంటే నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. ఆ నిత్య జీవాన్ని మనము ఎప్పుడు పోగొట్టుకుంటాము, మరి ఏ విధంగా పోగొట్టుకుంటాము? మన అవిధేయత వలన కావచ్చు, ఒకవేళ మనం చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియల వలన కావచ్చు, మనం ఒకవేళ ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాము అన్నటువంటి ఆ యొక్క భయము మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ భయమును మనం కలిగి ఉంటున్నామో అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం గురించి కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నామో మన యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆహారమును దేవుడు మనకు అనుగ్రహించి దేవుడై ఉంటున్నాడు. శారీరకంగా మనం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి అంటే చక్కటి ఆహారమును మానవుడు భుజిస్తాడు. మరి అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం చక్కగా ఉండాలంటే, బలముగా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలి అనంటే మనము దేవుని యందు నిలుచు వారంగా మనం ఉండాలి. దేవుని వెంబడించు వారంగా ఉండాలి. గొర్రెలు ఏ విధంగా అయితే తన కాపరిని వెంబడిస్తూ ఉంచినప్పుడు వాటిని పచ్చిక కలిగినటువంటి ప్రాంతంలోనికి ఆ కాపరి తీసుకువెళ్ళి వాటికి కావలసినటువంటి ఆహారమును ఆయన అనుగ్రహిస్తాడు. మరి అదే విధంగా దేవుడు కూడా మనకు మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క దృఢంగా బలంగా ఉండటకు కావలసినటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తుంటున్నాడు. అదేవిధంగా ఇదివరకు చదువుకున్నటువంటి యూదా పత్రిక 24వ వచనంలో ఆయన తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన దేవుని వైపు మన దృష్టిని మరలించుచున్నాడు. కాబట్టి మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి మన దేవుని వైపు మన యొక్క దృష్టిని మనము మరలించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. మనము నిజ విశ్వాసులమైనటువంటి మనము ఈ యొక్క మన యొక్క అంతిమ స్థితి ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా సరే మనం పాపం చేసినట్లయితే, దోషం చేసినట్లయితే, ఎప్పుడైతే మనం మరణించే లోపు పశ్చాత్తాపడి పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి రోజున దేవుని వాక్యం ఉంచినటువంటి మనము మన యొక్క ఆత్మీయ స్థితి గురించి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అలనాడు దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా అనర్హులమైనటువంటి మనలకు ఆయన రక్షణను ఇచ్చి ఉంటున్నారు. మరి అయితే ఆ యొక్క రక్షణను కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నది. మనము ఆ రక్షణను ఎల్లప్పుడూ కూడా ఆ రక్షణ నిమిత్తం మనము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. మనకి ఏది అవసరమో దేవునికి బహుగా ఎరిగినటువంటి దేవుడు, భౌతికమైనటువంటి విషయాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు అవసరమైనటువంటి ప్రతి అవసరత కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మరైతే మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనము ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. ఈ రోజున ఆత్మీయ స్థితి నిమిత్తము మనము ప్రార్థన చేయగలిగినటువంటి విశ్వాసి వలె మన యొక్క విశ్వాసి జీవితము వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి అటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.